హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇండియా ట్రిప్‌లో ఉన్నప్పుడైతే బ్యాక్ సైడ్ గార్డెన్‌లో గూడా మంచి వంకాయలు గూడా ఉండే. సో, వంకాయలంటే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ జేయడం అయితే మర్చిపోవద్దు. నాకు వంకాయ కర్రీలో ఎలా చేసినా గూడా నాకైతే చాలా ఇష్టము. సో, ఇంకా గార్డెన్‌లో మంచిగా ఉన్నాయి గదా అని చెప్పేసి తెంపుకొచ్చేసి అయితే కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా మీరు కూడా చూసేయండి. దానికోసం బౌల్ పెట్టేసుకొని, ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, గ్రీన్ చిల్లీస్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకొని కుక్ అవ్వనివ్వాలి. ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు. నెక్స్ట్ వంకాయలను కూడా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ ఉండే కాడలు కూడా మా పాపకి నాకైతే చాలా ఇష్టము. సో అందుకోసం అని చెప్పేసి వాటిని అయితే ఎక్కువగా కట్ చేసి అయితే ఇందులో వేసేసాను. సో ఇంకా ఆనియన్ కూడా కుక్ అయిపోయినాయి. ఇందులో పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇందాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, కొరియండర్ పౌడర్ వేసేసుకొని కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకొని లాస్ట్ ఫైనల్గా కొరియండర్ వేసేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు. అంతే, యమ్మీ యమ్మీ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.